మాకు తలుపెత్తే మార్గం చేయండి. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ముద్దా నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్లు వేసారో, ఇనప గుండ్లు వేసారో, వేసారో. సిల్లి కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళ లోపల పనిలా. కెమెరాలో పోయి చూస్తా ఉంటే వాళ్ళ లోపల పనిలా. వాళ్ళు బయట నుంచే పంపించారు. ఎవరో సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. డెల్టా మీద ఉన్న ఆఫీసర్లు మొత్తం అశ్రద్ధతో చేస్తుంది పనులు. చేపల వాళ్ళు వేసుకున్నారు, చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు. అది ఆట తిరిగిపోయింది, లోపల పడిపోయింది, అది లేవటం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే గాని ఎవరు కూడా దాన్ని స్పందించలా. మాకు అత్యంతరం ఏదో మాకే తెలియలా. మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇక మాకు మా నార్లు పోయా, అన్ని పోయా. ఇక మేమేం చెయ్యాలా? సావాలా? ఆత్మహత్య చేసుకుని సావాలా? దేనికి పొలాలు మాకు? ఈ బతుకు తెరిగి దేనికి? ఏమీ లేదు. 2 ఏళ్ల నుంచి చెరువు నిండా 7 నిండింది. ఏదో పండుతే బతుకుతామని తుందుకున్నాం. 15 అడుగుల మీద చెక్కలు వేసిన తలుపు 20 అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు? చేపల మీరు కలుసుకొని మా రాడ్ తిరగనింగారా? ఏం చేయకపోతే 50 శాతం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పని లోపలికి? వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏ నట్టు పట్టుకుని ఉందా చూడాలని పోయారు. వాళ్ళు బాగుండే తరిందింగారు బయటికి. 7 స్టాఫ్ మొత్తం 7 స్టాఫ్ లస్కర్లు మొత్తాన్ని తెలిసి ఇక్కడ లోపల ఏం జరిగింది తూములు అనేది ఇక్కడ స్టాఫ్ మొత్తాన్ని తెలుసు. ఇది తెలిస్తే మన బతుకు బయటపడతాని వైజాగ్ నుంచి వచ్చారు తీయడానికి. వాళ్ళు తరిందింగారు. వాళ్ళు డబ్బులు కూడా సరిగ్గా దేనికి చేసినట్టు పని. పెద్ద పెద్ద నదుల మీద కృష్ణ మీద బోట్లే బయటకు లాగారు. ఇదంతా కోనికిసుక గొట్టంలో ఇంటికా. ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం దృష్టికి బానిస్తుందా? ఏమైనా చుట్టూ తిరుగుతుంది. ఎందుకు బాగూడదు ప్రభుత్వం దృష్టికి? ఏం చేసాం మేము? పాపం రైతుగా పుట్టడం పాపం, మేము వ్యవసాయం చేసుకోవడం పాపమా? డాక్టర్లోకి ఏడ కట్టాలా డబ్బులు? మా ఏళ్ళకి ఏడ కట్టాలా? వచ్చిన ముఠాలోకి ఏడ కట్టాలా? కూడు నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాం. 15 రోజుల నుంచి ఇదే 15 రోజుల నుంచి మా బతికేదో మాకే అర్థం కాల. ఇవాళ తలా ఒక డబ్బా ఎంకొచ్చుకుని తాగడం ఉంది కొంతమేనే. దాని వాడు వస్తే రాలా. మాజీ ఎమ్మెల్యే వచ్చాడు, ఏమన్నా ఆయన కాడా పాపం కూర్చున్నాడు, లేచిపోయాడు. అసలు ఎవరు? కలెక్టర్ వచ్చిందా? ఎమ్మెల్యే వచ్చాడా? ఎంఆర్ఓ వచ్చాడా? ఎవరు వచ్చారు? ఏ ఆఫీసర్ లేడు. 7 రోజులు ఏమో బాడీలో లోపలికి చూస్తారు కావాలి. అది పెట్టి ఏ నట్టు పట్టుకుంది, ఏది పట్టుకుంది, వస్తున్నాయా రాలేదా, ఇది వసద్దా రాదని వాళ్ళు చెప్తారుగా. వాళ్ళు దేనికి పనిలా? ఏడాది ఏం మరపు ఉంటే పనిలా. కనీసం అవి ఎత్తేదానికి వాళ్ళు చెప్తారు కదా, పలానా దగ్గర పట్టుకొని ఉందని. ఆ చెప్పేదానికి కూడా అవకాశం లేదు కాదు. వాళ్ళు బయట ముందు ఫ్రైడే మేము వచ్చాం. సాయంత్రం నీళ్లు ఇవ్వండి సార్ అని జేఈ గారిని అడిగాము. ఇస్తామా రేపు అన్నారు. వలేస్తున్నారు, ఇస్తారని మేము వెళ్ళాము. తర్వాత తెల్లారి వస్తే గేట్ లేవట్లేదు అన్నారు. ఎందుకు లేవట్లేదు? అంత ముందు లేచిన గేటు ఎందుకు లేవలేదు? మేము అడిగే క్వశ్చన్ అది. రైతులు ఇక్కడ ఎక్కడ చూసినా తెల్లారి నుంచి మాకు ముగ్గురే మనం వలేసేటప్పుడు ఎదురు దించుకోకూడదా? అప్పుడు మెయిన్ ఇవ్వాలి అనే తెలీదా? ముందు లేచిన గేట్ ఎందుకు లేవలేదు? ఏ మర్మం లేకపోతే మేము వచ్చాం సాక్ష్యంగా. ఆ వల్లేసేటప్పుడు నేనున్నా. మేము ఒకరిద్దరం ఎన్ని రూపాయలు వేశారు? ఎన్నింటికి పైపులు చేశారు? 12 రోజులు రైతులు తిప్పుతానే ఉన్నారు. అది అంటారు, ఇది అంటారు, విజయవాడ వాళ్ళు అంటారు, వైజాగ్ వాళ్ళు అంటారు.